ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. మన వారిని కోల్పోతే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు ఈయన్ని చూస్తున్నారు కదా, రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ నిత్యం విశాఖలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జంక్షన్స్లో అనునిత్యం కనపడుతూ తను సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. వేగం వద్దు, ప్రాణం వద్దు, ప్రాణం విలువ తెలుసుకో, హెల్మెట్ పెట్టుకో. చూస్తున్నాంగా ఎన్నో సామాజిక సేవ చేసే వాళ్ళని చూస్తున్నాం. వేగం వద్దు, దానివల్ల ఎంతగా కుటుంబాలు నష్టపోతాయో అంటూ ఆయన తెలియజేస్తున్నారు. ఈయన భూషణం గారు, రిటైర్డ్ టీచర్. ఒక రోడ్డు ప్రమాదం తన కళ్ళెదుటే జరిగింది. ఆ ప్రమాదంలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు. ఆ తల్లి గుండెలు అవిసేలా రోధించింది. నా బిడ్డను పోగొట్టుకున్నాను అంటూ ఆమె ఏడ్చినటువంటి ఆ కన్నీళ్లు ఇతన్ని తీవ్రంగా చలింపచేశాయి. అక్కడితోనే ఆయన ఆ తల్లికి మాట ఇచ్చారు, తను కూడా ఇక్కడి నుంచి సోషల్ సర్వీస్ చేస్తాను అంటూ. గత 11 ఏళ్లుగా ఇలానే విశాఖలోని ప్రధాన రోడ్లలో ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకొని అందరికీ కూడా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే, ఒకవేళ తనకి ఎదురుగా ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేసినట్టు కనపడితే, నాన్న హెల్మెట్ పెట్టుకోండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంది కదా, అది మీ బాధ్యతే కదా, మీరు జాగ్రత్తగా ఉంటేనే కదా మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అంటూ చాలా బుజ్జగించి చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకసారి భూషణం గారితో మాట్లాడిద్దాం. ఆయన కదిలించిన ఆ అంశం ఏంటి? ఇప్పటికీ నిర్విరామంగా 11 ఏళ్ల పాటు ఆయన ఈ సోషల్ సర్వీస్ చేస్తూ ఉండటం, ఇప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడ ప్రతిరోజు కూడా ఆయన ఏదో ఒక ట్రాఫిక్ సిగ్నల్లో కనిపిస్తూ ఉంటారు మేడం. జనరల్గా ఇతను చూసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో అట్లా పనిష్మెంట్తో ఈ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైన అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారేమో అని. కానీ ఆయన టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు కాపాడాలి అంటే అవేర్నెస్ కావాలి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటే మోస్ట్లీ రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చు అనేదే ఆయన మోటో. ఒకసారి భూషణం గారితో కూడా మాట్లాడదాం. మితిమీరిన వేగం మృత్యువుకు రహదారి, నిజమే కదా భూషణం గారు? అందరూ మిమ్మల్ని చూసి అనుకుంటారు మీరేదో పనిష్మెంట్తో ఈ ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీద నించుంటున్నారు అనుకుంటారు. కానీ మీరు ఒక రిటైర్డ్ టీచర్, ఎందుకు ఇది చేస్తున్నారు సోషల్ సర్వీస్? అమ్మ, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడును, ప్రవృత్తిగా సమాజ సేవకును. 2014 సుజాత నగర్ వద్ద ఒక బాబు ముందు అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనకున్న బాబు హెల్మెట్ పెట్టుకోలేదు. అతను ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన బాబు అనమాట. మరి అక్కడే లారీ కింద పడి చనిపోయాడు. మరి బ్యారక్స్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ తల్లి ఆ బ్యారక్స్కి వచ్చినప్పుడు భయంకరంగా ఏడుస్తూ ఉంది. సిపి గారు ఎంతమంది చెప్పినా కానీ ఆవిడ ఏడు పాపట్లేదు. అప్పుడు నేను ఈ వేషధారణలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ బిడ్డ ఆత్మశాంతి కోసం నేను ప్రతిదినం కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్తూ ఉంటాను, మితిమీరిన వేగంగా ప్రయాణం చేయొద్దని చెప్తాను. ఇలాంటి నినాదాలతో మీ బిడ్డ ఆత్మశాంతి కోసం నేను ఈ విధంగా సేవ చేస్తున్నప్పుడు ఆ తల్లి ఆ ఏడుపును ఆపిందనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిదినం బిజీ జంక్షన్స్లో ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడికి వెళ్ళి ఈ విధంగా నేను అవేర్నెస్ చేయడం జరుగుతుంది. నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే ముందు, స్కూల్ నుండి రాగానే కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు చాలామందిలో నేను మార్పు తీసుకురాగలను. మా హెచ్ఎం గారు హెల్మెట్ పెట్టుకునేవాడే కాదు, ఆయన తప్పనిసరిగా ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అదే చాలామంది టీచర్స్లో కూడా నేను ఈ విధమైనటువంటి అవేర్నెస్ చేస్తున్నాను. భూషణం గారు, ఒక టీచర్గా ఎంతో మందికి పాఠాలు చెప్పిన మీరు ఇప్పుడు ఆ టీచర్ వృత్తి అయిన తర్వాత కూడా ఇట్లా సోషల్ సర్వీస్, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సొసైటీకి మీరు ఒక పాఠం చెప్తున్నారు, మంచి చెప్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతామంటున్నారు. అందులోనూ చాలామంది ఇప్పుడు మీ కళ్ళెదుటే చిన్న పాపని కాలు మీద కూర్చోబెట్టుకున్నాడు, హెల్మెట్ లేదు. ఏంటి అసలు జనం? వీళ్ళలో మార్పు రావాలంటే ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలమ్మా. నేను తల్లిదండ్రులు ఒకటే చెప్తాను, అయ్యా మీరు మీ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచవద్దు. మన ఈ మధ్య ఒక యాక్సిడెంట్ అయితే ఒక ఆటో డ్రైవర్ కొడుకు మీరే అవేర్నెస్ చేశారు. ఎంతో లక్షలు ఖర్చు పెట్టి బైక్ కొనిచ్చాడు, అతను తెల్లారి యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది. అదే చాలామంది బిడ్డలు ప్రాణాలను కోల్పోతున్నారు. నేను ఒకటే అంటాను, యూత్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడే మనుషులు. వాళ్ళని కాపాడుకోవడం కోసం మనం ఈ విధంగా అవేర్నెస్ చేస్తే 10 మందిలో ఎదురైనా మారుతామంటే ఉద్దేశంతో మరి నేను ఈ విధంగా
అవేర్నెస్ చేస్తున్నాను. మరి పెందుర్తి వెళ్తున్నాను, ఆర్కే బీచ్కి వెళ్తున్నాను, జగదాంబ సెంటర్, సత్యం జంక్షన్, అదేవిధంగా మద్దిలపాలెం, చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ విధంగా అవేర్నెస్ చేయడం వల్ల ఇది ఎక్కువగా మనం చేస్తుంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు మారటానికి ప్రయత్నిస్తారు. ఇదే విషయాన్ని నాకు ఆర్టీ వెంకటేశ్వర గారు చెప్పారు. మనం ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే తప్పనిసరిగా వాళ్ళలో మార్పు వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. ఇలా మీరు బోర్డులు పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, అయినా కూడా మీరు చెప్పాలి అనుకునే ఆలోచన ఏదో వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. చెప్తూ ఉంటానమ్మా. చాలామంది నేను ఇక్కడే నిన్న మీరు రావడం లేట్ అయిపోయింది, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఒక ఆడుతున్నాడు ఫోటో ఉంటుంది, అది చూసి ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ నాన్న, ఐఎమ్ డూయింగ్ సోషల్ సర్వీస్ అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు మేడం. సో ఇలా మనం చూస్తున్నాం నిరంతరంగా మద్దిలపాలెం జంక్షన్, సత్యం జంక్షన్, లేకపోతే ఎన్ఏడి ఇట్లాంటి ప్రధానమైనటువంటి కూడలలో వీడిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి సోషల్ సర్వీస్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అప్పుడు 1, 2 సార్లు చేసి ఊరుకుంటారు, మనం కూడా ఏదో సర్వీస్ చేశామని. బట్ నిరంతరాయంగా 11 ఏళ్ల పాటు అయిన రోడ్డు ప్రమాదాలు నివారణకి సంబంధించి హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్, అలాగనే 4 వీలర్ అయితే కనుక సీట్ బెల్ట్ కూడా ధరించాలి. ఒక్కసారి ప్రమాదం అనుకోకుండా ఊహించకుండా జరిగినప్పటికీ కూడా ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబాలు ఎంతగా ఆవేదనకు గురవుతాయో, ఆ కుటుంబాలు ఎంతగా నష్టపోతాయో అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని ఆయన కూడా ఒక రోడ్ యాక్సిడెంట్లో కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి ఎంతమంది ఓదార్చినా కూడా ఆమెను అసలు కంట్రోల్ చేయలేకపోయాము. బట్ ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను, ఆ తల్లికి నేను మాట ఇచ్చాను, హెల్మెట్ పైన నేను అవేర్నెస్ కల్పిస్తానమ్మా, ఇంకొకరు ఎవరికి ఇలాంటివి జరగకుండా నా వంతు సాయంగా నా వంతు కృషితో నేను అందరికీ కూడా హెల్మెట్ పైన అవగాహన కల్పిస్తాను అని చెప్పి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే నిత్యంగా కొనసాగిస్తున్నారు. నిరంతరంగా మనం ట్రాఫిక్లో కానీ చూస్తూ ఉంటాం, ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు ఫైన్లు వేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచిగా మాటలతో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సిగ్నల్ జంపింగ్లు కానీ, ట్రిపుల్ రైడింగ్లు కానీ, ఓవర్ స్పీడ్ కానీ, జిగ్జాగ్ డ్రైవింగ్స్ ఇవన్నీ నిరంతరంగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక రిటైర్డ్ టీచర్ అయిన భూషణం గారు మాత్రం అనునిత్యం విశాఖలోని ప్రధాన సెంటర్లలో సిగ్నల్ వేస్తే చాలు, ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోతే నాన్న హెల్మెట్ పెట్టుకోండి, మీ ఫ్యామిలీ మీ బాధ్యత కదా అంటూ ఆయన చెప్తూ ఉంటారు. సో ఒకసారి భూషణం గారి గురించి మీరేం చెప్తారు? నిత్యం చూస్తూనే ఉంటారు కదా ఆయన ప్రతిరోజు ప్రతి సిగ్నల్లో ఏదో సిగ్నల్ దగ్గర ఆయన ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు. కానీ జనాలు ఆయన్ని అంటే ఈయన ఎవరో పని పట్టలేదు అన్నట్టు చూస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పేది మనకి ఉపయోగపడేదే కదా, మనం జాగ్రత్తగా వెళ్తే మనం ఉంటాం కదా, మేము చెప్తాం. కానీ ఎవరు వినడానికి అయితే ఎవరు సంసిద్ధంగా అయితే లేరు. కానీ మా బాధ్యతగా మేము చెప్తాం, మేము ఫైన్ కొట్టాం అంటే వాళ్ళు ఆగడానికి వాళ్ళ కోసం మేము మ్యాక్సిమం మేము చేయవలసిన ఫైన్ ద్వారా కానీ దేని ద్వారా అంటే ఏదైనా వాళ్ళు జాగ్రత్తగా పంపించాలి, వాళ్ళ ఇంటికి పంపించాలని మేము ఆశపడతాం. అది వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. మరి ఆయన అయితే మాకు దగ్గర మేము వచ్చిన దగ్గర నుంచి దగ్గర 3-4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చాం ఆ ట్రాఫిక్లో అప్పుడు ప్రతిరోజు ఏదో సెంటర్లో ఆయన చూస్తుంటాం భూషణ గారిని.